హాయ్ అండి. ఈరోజు వచ్చేసి సైడ్ డిష్ చేస్తున్న మిరపకాయలతోటి వాటికి కావాల్సిన పదార్థాలు ఆయిల్, సాల్ట్, శనగపిండి, వాము, జీలకర్ర. చేసే విధానం: ఫస్ట్ మిరపకాయలు కాట్లు పెట్టి ఇందులో గింజలన్నీ తీసేసుకోవాలండి. పప్పులకు బాగుంటుందండి ఇది. తీసి ఇలా పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకుందాము. సరిపడా శనగపిండి వేసుకోవాలి. కాస్త వాము, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇలా పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టుకుందాం. స్టవ్ వెలిగిద్దామండి. సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైందండి. ఇవి ఇందులో వేసుకుందాము. ఇలా వేగాలండి. అయినవి ప్లేట్లోకి తీసుకుందాము. సైడ్ డిష్ రెడీ. అన్నంలకు బాగుంటుందండి. నేను అన్నము పప్పు పెట్టుకున్నానండి. సైడ్ డిష్ బాగుంటుంది. ఇందులో నేను తినేస్తున్నానండి. పప్పులోకి బాగుంటుంది ఇది. చాలా బాగుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.